రాజుగారు, ఈ ప్రపంచంలో, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా కడప జిల్లాలో పులివెందెలలో వైఎస్ వివేక హత్య కేసు సంచలనం. ప్రపంచం నుంచి పులివెందెల వరకు కూడా ఈ కేసు సంచలనమైనటువంటి కేసు. ఈ కేసులో రెండు అంశాలను మనం గమనించాలి. సరే, ఒకటి, వైఎస్ షర్మిల మా అన్నకు ఓటేయొద్దు, మా అన్న మోసం చేశాడు, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశాడు, మా అన్న ప్రజలను మోసం చేశాడు, మా అన్నకు ఓటేయొద్దని వైఎస్ షర్మిల ఒకవైపు తిరుగుతూ ఉంది. మరొక వైపు వైఎస్ సునీత మా జగనన్నకు ఓటేయొద్దు, మా జగనన్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయొద్దు అని తాను ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఢిల్లీ వేదికగా. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మా జగనన్నకు ఓటు వేయొద్దు అని చెప్పింది. షర్మిల గారు గత నెల రోజులుగా మా అన్నకు ఓటు వేయొద్దు అని చెబుతున్నారు. చెల్లెలు కూడా వచ్చి మా అన్నకు ఓటు వేయొద్దు అని చెప్తుంది. ఏంటి అసలు ఇది ఆశ్చర్యం? ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరూ కూడా మా అన్నకు ఓటు వేయొద్దు అని చెబుతున్నారు. ఒకరేమన్నా మోసం చేశారని చెప్పని, అన్యాయం చేశారని చెప్పని షర్మిల చెప్తూ ఉంటే, వైఎస్ సునీత మా అన్న, మా జగనన్న, మా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో సంబంధం ఉంది, కావున మా అన్నకు ఓటు వేయవద్దు అని కోరుతూ ఉంది. ప్రజా కోర్టులో తీర్పునివ్వండి అని ప్రజలు కోరుతుంది. ప్రజా కోర్టే మాకు న్యాయం చెయ్యాలి అని కోరుతుంది. సిబిఐ జ్యుడిషియరీలో మాకు న్యాయం జరగటం లేదు, కావున మాకు ప్రజా కోర్టే, ప్రజలే మాకు రక్షించండి, ప్రజలే కాపాడండి, ప్రజలే న్యాయం చేయండి, ప్రజలే ధర్మాన్ని నిలబెట్టండి, ప్రజలే నా పోరాటానికి అండగా నిలవండి, ప్రజలే మా తండ్రి ఆత్మకు శాంతి చేకూరే విధంగా తీర్పును ఇవ్వండి అని వైఎస్ సునీత డిమాండ్ చేస్తుంది, ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉంది.